ఇక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడులో కచ్చతీవు ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాంగ్రెస్ డీఎంకేలు కచ్చతీవును శ్రీలంకకు అప్పగించాయని బీజేపీ అంటుంటే కచ్చతీవుల అప్పగింతల విషయమే తమకు తెలియదని డీఎంకే నేతలు వాదిస్తున్నారు. దీంతో కచ్చతీవు అంశం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై కచ్చతీవును 1974లో నాటి కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్, రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వాలు శ్రీలంకకు ఎలా అప్పగించాయనే అంశంపై ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించారు. ఇదే అంశంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మన దేశానికి కచ్చతీవు ద్వీపాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిస్సంకోచంగా శ్రీలంకకు ఇచ్చిందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపరిచేలా కాంగ్రెస్ పనిచేస్తుందని దుయ్యబట్టారు. ఈ నివేదికపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ సైతం కాంగ్రెస్ డీఎంకే తీరును తప్పుబట్టారు. తమిళనాడు రామేశ్వరం సమీపంలో ఉన్న కచ్చతీవుకు ప్రాముఖ్యత లేదని 1974 జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి కాంగ్రెస్ ప్రధానులు సముద్ర సరిహద్దు ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు ఇచ్చారని గుర్తు చేశారు. కచ్చతీవు ద్వీవికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం ఉంది. దీనిని ఎవరు చేశారనేది కాకుండా ఎవరు దాచారనేది ఇప్పుడు మాకు తెలిసింది. దీనిపై ఒక పరిష్కారం And here, one of the reasons why we are debating it is in looking at these two issues, the Kachativu issue and the fishermen issue, two parties, the Congress and the DMK, have approached this matter as though they have no responsibility for it, as though the situation is for central government. రైట్, ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మానస్ అందిస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం తీరస్థాయికి చేరిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు కచ్చతీవు దీపం ఇష్యూలో కూడా మరోసారి కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఒక కొత్త రగడ అయితే మొదలైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన తమిళనాడులో ఉన్నటువంటి కచ్చదీపు దీపాన్ని శ్రీలంకకి అప్పచెప్పారు అనే ఒక ప్రధాన ఆరోపణని ఇటు తమిళనాడులో ఎన్నో సంవత్సరాల నుంచి తమిళనాడు ప్రజలందరూ కూడా ఈ కచ్చతీపు ద్వీపాన్ని తిరిగి భారతదేశానికి అప్పగించాలని చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ ఎన్నికల వేళ మరోసారి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై ఆర్టీఐ నుంచి తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రచురించడంతో ఈ వివాదం అయితే మళ్ళీ తెరపైకి వచ్చిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అన్నమలై ప్రచురించినటువంటి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అటు ఫారెన్ మినిస్టర్ జయశంకర్తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎక్స్ ఖాతాలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మీరట్ సభలో కూడా దీనిపై ప్రసంగించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కేవలం దేశాన్ని విడగొడుతూ పాలిటిక్స్ చేస్తుంది తప్ప దేశాన్ని నిలబెట్టే పాలిటిక్స్, ఐకమత్య పాలిటిక్స్ అయితే చేయడం లేదని చెప్పేసి ప్రధానంగా నరేంద్ర మోడీ ఆరోపించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందిరాగాంధీ హయాంలో 1974లో ఇది కచ్చతీపు ద్వీపాన్ని శ్రీలంకలో భాగం చేయడం జరిగింది. అయితే అప్పటి తమిళనాడు రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి కరుణానిధి కూడా దీంట్లో ప్రధాన పాత్ర పోషించారని కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ డిఎంకే ఈ రెండు పార్టీలు అంటే ఇండియా కూటమిలో ఏవైతే పార్టీలు ఉన్నాయో వాటిలో ప్రధాన పార్టీలు తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఆరోపణల్ని పూర్తిగా తిప్పికొడుతున్నారు. ఈ ఎన్నికలు వస్తున్న వేళ ఈ భద్రతకు సంబంధించిన రాజకీయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆరోపించడం జరిగింది. అయితే
ఇదే విధంగా డిఎంకే కూడా అబద్ధపు ప్రస్తావనలు చేస్తున్నారని చెప్పేసి బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే పాక్ జలాల దగ్గర ఉన్నటువంటి ఈ కచ్చదీపు ద్వీపం భారతదేశానికి భద్రతని కల్పించడంలో చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుందనేసి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదే పదే చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో ఇప్పటికే 21 సార్లు డిఎంకే అడిగిన ప్రశ్నలకి జయశంకర్ సమాధానం కూడా చెప్పానని, ఈ ద్వీపాన్ని శ్రీలంకలో కలిపిన పాపం పూర్తిగా కాంగ్రెస్ పార్టీదని, ఇందిరాగాంధీదని కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. అయితే ఈ మొత్తం ఇష్యూలో మనం చూసుకున్నట్టయితే తనకి అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అటు తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పూర్తిగా ఈ కచ్చతీపు ద్వీపాన్ని శ్రీలంకలో కలపడం వెనకాల ఉన్నటువంటి పూర్తి పాపం కాంగ్రెస్ పార్టీదే, డిఎంకే పార్టీదే అని చెప్పేసి అయితే బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. సో ఇప్పుడు మనం కొన్ని స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే 1974లో మొదటిసారిగా ఈ కచ్చతీపు ద్వీపాన్ని అయితే శ్రీలంకలో కలపడం జరిగింది. అదేవిధంగా మరోవైపు చూసుకున్నట్టయితే భారత తీరానికి అంటే భారతదేశ బార్డర్ ఏదైతే ఉంటుందో తమిళనాడు బార్డర్, ఆ బార్డర్కి 20 కిలోమీటర్ల దూరంలో 1.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఐలాండ్కి పూర్తి పత్రాలు ఏవైతే ఉంటాయో అంటే భారతదేశపు తరపున పత్రాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా భారతదేశం కోల్పోయిందని కూడా ప్రచురించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే శ్రీలంకకి యాక్చువల్గా 1948లో సిలోన్ అని ఒక పేరు ఉండేది. సో అయితే 1955 అక్టోబర్ తర్వాత భారతదేశానికి సంబంధించిన నౌకదళాలు కానీ నేవీ వాళ్ళెవరూ కూడా ఎలాంటి విన్యాసాలు ఈ అంటే కచ్చదీపు ద్వీపంపై పర్మిషన్ లేకుండా ఎలాంటి విన్యాసాలు చేయకూడదనే ఒక ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. అయితే 1960 నుంచి నలుగుతున్న ఈ సమస్యకి 1974లో అటు శ్రీలంక ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మ్యూచువల్ అండర్స్టాండింగ్తో తీసుకున్న ఈ డిసిషన్ ఇప్పుడు ఈ ఎన్నికల వేళ మరిన్ని గొడవలకు దారితీస్తుందో అనే ఒక చిన్న ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవాలి. కెమెరామెన్ భరత్తో మానస్, రాజ్ న్యూస్.